వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోట్లు వదంతుల నేపథ్యంలో ప్రజలకు బాయిలర్ చికెన్ పై అవగాహన. మల్లన్నను దర్శించుకున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. జహీరాబాద్ మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. శృతి మించుతున్న డీజే సౌండ్, శబ్ద కాలుష్య సంబరాలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ. విశాఖలో గ్రూప్ 2 అభ్యర్థుల ధర్నా. ఎన్నికల సందర్భంగా పాదయాత్రలో రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు. గాంధీ కుటుంబం మాటిస్తే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చేసి తీరుతుందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకు బీసీల లెక్కలు ఎవరూ తీయలేదని గుర్తు చేశారు. రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాలు డిమాండ్ చేయకముందే రాహుల్ హామీ ఇచ్చారని తెలిపారు. రాహుల్ గాంధీ హామీ మేరకు సీఎంగా చిత్తశుద్దితో పనిచేస్తున్నారని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసానికి తాను పూనుకున్నట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో సకల జన సర్వే పేరుతో కేసీఆర్ కాకి లెక్కలు చెప్పారని, ఆ సర్వేలో తప్పులున్నాయి కాబట్టే లెక్కలు అధికారికంగా బయట పెట్టలేదని అన్నారు. 150 ఇళ్లను క్లస్టర్ గా తీసుకుని అత్యంత పకడ్బందీగా తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పారదర్శకంగా సర్వే చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో ఎక్కడ తప్పులు ఉన్నాయో చూపించాలని సవాల్ విసిరారు. గణాంకాలు మా ఇష్టపూర్వకంగా తాము చేయలేదని, ఇంటి యజమాని స్వయంగా చెప్పిన లెక్కలే మా సర్వేలో ఉన్నాయని స్పష్టం చేశారు. కేంద్రంలో ఎంత పెద్ద నాయకుడు ఉన్నా కులగణనకు ఎవరూ ప్రయత్నం చేయలేదని తెలిపారు. సోనియా గాంధీ ఆదేశాలతో 2011లో వివరాలు సేకరించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన నివేదికను మోదీ సర్కార్ బయట పెట్టలేదని ఆరోపించారు. లెక్కలు తేలిస్తే వాటా అడుగుతారని బయట పెట్టలేదని ఎద్దేవా చేశారు. తమ లెక్కలను తప్పని చెప్పేవాళ్లు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చని అన్నారు. పారదర్శకంగా సర్వే చేస్తే విపక్షాలు తప్పని విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందని కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు వివరాలు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ఓసీల సంఖ్యను కేసీఆర్ తన సకల జన సర్వేలో 21% చూపించారని, వాస్తవానికి తాము చేపట్టిన సమగ్ర సర్వేలో వారు 17% మాత్రమే ఉన్నట్లుగా తేలిందని అన్నారు. ఇక్కడే తప్పెవరు చేశారో తేటతెల్లమవుతోందని సెటైలు వేశారు. గుజరాత్ రాష్ట్రంలో 70 ముస్లిం కులాలను బీసీలో చేర్చినా ఎక్కడ ప్రచారం చేసుకోలేదని, 2022లో మోదీ స్వయంగా చెప్పిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. కానీ తమ ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లింలను బీసీలో కలిపితే బండి సంజయ్ ఎలా విమర్శిస్తారని ఫైర్ అయ్యారు. తప్పుడు లెక్కలంటూ తప్పుడు మాటలంటూ మాట్లాడటం కాదని, ఎట్లా తప్పో చెప్పాలని ధ్వజమెత్తారు. కులగణన విషయంలో ఎంతో మంది రాష్ట్రానికి సీఎంగా పనిచేసినా ఎవరికి రాని అవకాశం తనకొచ్చిందని అన్నారు. తెలంగాణ మోడల్ను దేశం మొత్తంగా అమలు చేయాలనే కార్యాచరణను రాహుల్ గాంధీ సిద్ధం చేసుకున్నారని కామెంట్ చేశారు. అందుకే బీజేపీ నేతలు కులగణన తప్పుపడుతున్నారని అన్నారు. కులగణన సర్వేను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీసీలదేనని, అంతా తానే చూసుకుంటారని అనుకోవటం సరికాదని తెలిపారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని శాస్త్రీయంగా కులగణన సర్వే నిర్వహించామని, లెక్కలు తప్పు అని కొందరు విమర్శిస్తున్నారని, ఎక్కడ తప్పుందో బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్పాలని సవాల్ విసిరారు. న్యాయపరంగా ఇబ్బందులు రావద్దని, రెండోసారి కులగణన సర్వేకు అవకాశం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ ప్రయత్నాలలో విజయం సాధించిన వాళ్ళు ఎవరు, వైఫల్యం చెందిన వాళ్ళు ఎవరు అని స్టడీ చేసి ఒక అధికారుల బృందాన్ని బీహార్, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్ వివిధ రాష్ట్రాలకు తిప్పి అధికారుల బృందాన్ని సమాచారాన్ని సేకరించడము, అదేవిధంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వీటన్నిటిని పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, దామోదర్ రాజనరసింహ గారిని, శ్రీధర్ బాబు గారిని, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్కను ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి, ఎందుకంటే దీనికి అధికారిక కార్యాచరణ, ఒక అధికారిక గుర్తింపు ఉండాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసాం. ఈ మంత్రివర్గ ఉపసంఘము, అధికారిక బృందము వివిధ రాష్ట్రాలలో పర్యటించి సమాచారం సేకరణ చేసి ఆ వివరాలన్నీ కూడా మంత్రివర్గానికి వాళ్ళు వివరిస్తే, అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలలో వచ్చిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇది ఏదో ఒక డిపార్ట్మెంట్ చేస్తే దీనికి చట్టంలో, కోర్టులో ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఇతర రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఈరోజు ప్రభుత్వం మొత్తం సేకరించిన సమాచారాన్ని
మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సూచనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దీని ఒక నోడల్ ఏజెన్సీ కింద ప్లానింగ్ డిపార్ట్మెంట్ కింద అన్ని శాఖలు వస్తాయి కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ నోడల్ ఏజెన్సీ కింద మనము ఈరోజు నియమించుకున్నాము. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ మినిస్టర్ కింద వస్తుంది. అందుకే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. వారి కింద ఉన్న సందీప్ సుల్తానియా ప్లానింగ్ డిపార్ట్మెంట్ హెడ్గా అధికారిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు. ఈ బాధ్యతను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ సందీప్ సుల్తానియా గారికి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత మనము ఈ రాష్ట్రాన్ని మొత్తం 94,863 విభాగాలుగా ఒక్కొక్క క్లస్టర్ 150 ఇండ్లు మొదటి 3 రోజులు ఇండ్ల వివరాలు సేకరించినాం. ఇట్లా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక స్టిక్కర్, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి ఒక నెంబర్ వేసి ఫస్ట్ ఇండ్ల సమాచారాన్ని సేకరించినాం. 3 రోజులు ఇదే ప్రక్రియ మీద 94,863 మంది ఎన్రోలర్స్ ఇల్లు తిరిగి ఇంటికి స్టిక్కర్లు అంటించి ఫస్ట్ ఇండ్ల లెక్క రాసుకొచ్చారు. వీళ్ళు పనిచేస్తున్నారా లేదా అని పర్యవేక్షించడానికి 9,628 మందిని సూపర్వైజర్లు, ప్రతి 10 మంది ఎన్రోలర్స్కి ఒక సూపర్వైజర్ని పెట్టాం. ఈ 10 మంది ఎన్రోలర్స్ ఇల్లు తిరిగి ఇంటికి స్టిక్కర్ అంటించి ఆ ఇళ్ళ వివరాలు సేకరిస్తున్నారా లేదా అని చెప్పి సూపర్వైజర్లను నియమించినాం. వీళ్ళ మీద మండల స్థాయిలో ఒక అధికారిని వేసినాం. ఆ మండల స్థాయి అధికారుల మీద ఒక అడిషనల్ కలెక్టర్ స్థాయి, జిల్లా స్థాయి ఇంకొక అధికారిని నియమించాం. ఆ పైన కలెక్టర్ను పెట్టినాం. అంటే కలెక్టరు, అడిషనల్ కలెక్టరు, మండల స్థాయి అధికారి, ప్రతి 10 మంది ఎన్రోలర్స్కి ఒక సూపర్వైజరు, ఆ కింద ప్రతి 150 ఇళ్లకు ఒక ఎన్రోలర్. ఇంత వ్యవస్థను పక్కడబందిగా 1,03,889 మందిని ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసినాము. ప్రభుత్వంలో ఉన్న 15 శాఖలకు సంబంధించిన సిబ్బందిని మనం ఇందులో వినియోగించినాం. అందులో ప్రధానంగా టీచర్లు, ఇతర విభాగాలకు సంబంధించిన అధికారులను ఇల్లు వెళ్ళి ఈ 150 ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని తీసుకురావాలని ఇచ్చినాం. వాళ్ళకి రెగ్యులర్గా గవర్నమెంట్ ఇచ్చే జీతమే ఇస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదని చెప్పి ఈ ఎన్రోలర్స్గా పాల్గొన్న వాళ్ళకు కూడా మనం ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇవి చేయడానికి వాళ్ళకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చినాం. 160 కోట్ల రూపాయలు మొత్తం ప్రభుత్వ అధికారులు పనిచేసిన అదనంగా 160 కోట్ల రూపాయల నిధులను కేటాయించి 50 రోజులు నిరంతరం 1,03,889 మంది ప్రభుత్వ సిబ్బంది ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించారు. ఈ సేకరించిన సమాచారం మొదట ఇండ్లకు ఇట్లా స్టిక్కర్లు అతికించి ఇండ్ల లెక్క తీసినాం. ఆ తర్వాత మొత్తం 8 పేజీల సమాచారం ఇట్లా ప్రతి పేజీలో సమాచారాన్ని సేకరించి చివరి పేజీలో 8వ పేజీలో ఇక్కడ ఇంటి యజమాని సంతకం, ఇక్కడ ఎన్రోలర్ సంతకం, ఎన్యూమరేట్ చేసిన ఎన్రోలర్ సంతకం, ఇక్కడ సూపర్వైజర్ సంతకం. ఇందులో 8 పేజీలలో ఇచ్చిన సమాచారం ఆ ఇంటి యజమాని మొత్తం చదివి ఇన్న తర్వాత సంతకం పెట్టి ఇచ్చిన సమాచారం. ఇది ప్రభుత్వ సిబ్బంది పోయి ఇంటి ముందర కూర్చోనో లేకపోతే ఇంటి బయట ఎవరినో వేరేళ్ళని అడిగి ఇంటి ఆయన ఏ కులమయ్యా లేకపోతే ఇంటి ఆయన ఏం చేస్తాడని అడిగి సేకరించిన సమాచారం కాదు. ఇవాళ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ 8 పేజీలల్లా ప్రతి కాలం 57 కాలమ్స్ ఉన్నాయి. దీంట్లో ప్రతి కాలం ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో పాటు ఇంటి యజమాని సంతకం తీసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని సేకరించిన ఎన్యూమరేటర్ సంతకం పెట్టి ఈ ఎన్యూమరేటర్ మీద ఉన్న సూపర్వైజర్ సంతకం పెట్టి ప్రతి 150 ఇండ్లకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి కంప్యూటరీకరించినము. 36,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను సపరేట్గా ఈ 1,03,889 మంది సమాచారం సేకరించిన సిబ్బంది కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్లను 36,000 మంది సిబ్బందిని అదనంగా తీసుకొని ఈ 36,000 మంది సిబ్బంది ఏ ఎన్రోలర్ ఎవరైతే ఉన్నాడో ఆ 150 ఇట్లాంటి 8 పేజీల సమాచారాన్ని తీసుకొని అతనే కంప్యూటర్ ఆపరేటర్ పక్కన కూర్చొని ఒక్కొక్క వివరాలు కంప్యూటర్లో ఎంట్రీ చేయించి, ఎందుకంటే గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఎస్సీ ఎస్సీ ఉపకులాల సమాచారము ఈరోజు ఉన్నాయి 59 కులాలు, కానీ సమగ్ర కుటుంబ సర్వేలో ఒక రోజులో చేరడం వల్ల 82 కులాలుగా ఎస్సీ ఎస్సీ ఉపకులాలను రాసుకొచ్చారు వాళ్ళు. ఎందుకు 82 కులాలు వచ్చినా నేను స్టడీ చేసిన 82 ఎందుకు మోచి MOCHI ఆ కులం, కానీ కొందరు ముచ్చి అని రాసిన పోయినాడు MUCHI అని రాసిండు. ఆ కంప్యూటర్ కొట్టేటోడు మోచిని ఒక కులం కింద కొట్టిండు, ముచ్చి ఇంకొక కులం కింద కొట్టిండు.
చెండాడ అని ఒక కులం ఉంది. సిహెచ్ఏ ఎన్డిఏ డిఏ ఉండాల్సిన దగ్గర చెండాండా అని కొట్టుకొచ్చాడు. సో అదొక కులం కింద ఇదొక కులం కింద చివరికి ఎస్సీ ఎస్సీ ఉపకులాలు 82 కులాలుగా మారినాయి. అంటే రాసుకొచ్చినోడు ఒకడు, కంప్యూటర్లో ఎంట్రీ చేసినోడు ఒకడు, ఇవి బయటికి చెప్పినోడు ఒకడు. ఎవరికి పొంతం లేకపోవడంతో సమగ్ర కుటుంబ సర్వే చంద్రశేఖరరావు ఏదైతే లెక్కలు చెప్తున్నాడో తప్పుడు లెక్కలుగా, అర్థం పర్థం లేని లెక్కలుగా మారి అవి బయట పెడితే వాళ్ళ పరువు పోతుంది. ప్రభుత్వం చేసిన, ఆనాటి ప్రభుత్వం చేసిన మొత్తం వ్యవహారం అంతా ప్రజలకు అర్థమవుతుందని అది ఆయన్నే సిగ్గుతోని లోపల దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు వాడుకున్నాడు. అందుకే బయట పెట్టలేదు. సో అందుకోసమని మనం ఏం చేసినాం, బర్డ్ ఫ్లూ వదంతుల నేపథ్యంలో ప్రజలకు బ్రాయిలర్ చికెన్ పై అవగాహన కల్పించడానికి పౌల్ట్రీ యజమానులు, చికెన్ షాప్ యజమానులు రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ మేళాలు నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో పౌల్ట్రీ ట్రేడర్స్ వెంకమ్ సంస్థ ఆధ్వర్యంలో భారీ చికెన్ మేళా నిర్వహించారు. భారీగా ప్రజలు హాజరై చికెన్ ఆరగించారు, గుడ్లను తిన్నారు. దాదాపు 500 కిలోలు వండిన చికెన్ ముక్కలు, 3000 బాయిల్డ్ గుడ్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వెంకమ్ సంస్థ తెలంగాణ మార్కెటింగ్ ఇన్ఛార్జ్ సంధిల్ కుమార్ మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ కేవలం పక్షులకు మాత్రమే వస్తుందని, మనుషులకు రాదని తెలిపారు. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిన చికెన్ తింటే ఎలాంటి వ్యాధులు సోకవని పేర్కొన్నారు. పౌల్ట్రీ ట్రేడర్స్ ప్రతినిధులు గంగిడి ఆనంద్ రెడ్డి, ముత్యాల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆనంద్ రెడ్డి చికెన్ సెంటర్ వారు కోల్డ్ టీచర్ లైన్ పెట్టి మరి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే పాపిరెడ్డి గారు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే మంచి ఆలోచన लाइन से आओ, खराब मत करो, जितना होना तो उतना खाइए. क्यों बोले तो वेस्ट करने से कुछ भी नहीं आता, फायदा नहीं है. एक बार डाल लो और होना तो दूसरी बार आगे डाला लो, खा लो आराम से. चिकन खाने से कुछ टेंशन की बात नहीं है. वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन वाले बोले खा सकते आप 70 डिग्री के ऊपर हीट करके जो भी आइटम अपन खाते हैं उसमें ऐसे जो भी बैक्टीरिया करना चल रहा है. सब लाइन में आइए भाई, लाइन में आइए, आगे बढ़िए, आगे बढ़िए. टेंशन नहीं लेना, कुछ भी नहीं होता, खाना वाला सब खाना ले लिए. प्लेट में తీసుకోండి, प्लेट नहीं रखो बाबू. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పుకున్న ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు టన్నెల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సైనిక బృందాలు లోపలికి వెళ్లాయి. ఇక మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. సహాయక చర్యలపై అధికారులు దిశానిర్దేశం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సైనిక బృందాలతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా లోకో ట్రైన్లో సొరంగంలోకి వెళ్లారు. ఇక సొరంగం లోపలికి ఆక్సిజన్ పంపుతున్నామని, వాటర్ తోడిసే పనులు సొరంగం లోపలికి ఆక్సిజన్ పంపుతున్నామని, వాటర్ తోడేసే పనులు నిరంతరం సాగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. రెస్క్యూ టీంలు రాత్రి నుంచి అక్కడ పనిచేస్తున్నాయని చెప్పారు. కూలిన మట్టి, నీరు చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని, వాటిని తొలగించే పనులు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయని మంత్రి జూపల్లి, ఇప్పటికే టన్నెల్ బోర్ మిషన్ వరకు సహాయక బృందాలు చేరుకున్నాయని, కార్మికులను రక్షిస్తామని మంత్రి జూపల్లి ధీమా వ్యక్తం చేశారు. ఇసుక తోట కూడలి వద్ద బైఠాయించి గ్రూప్ 2 అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. పరీక్ష వాయిదా వేయాలంటూ గ్రూప్ 2 అభ్యర్థులు నినాదాలు చేశారు. ఏపీపీఎస్సీ కార్యాలయం దగ్గర పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల డిమాండ్, ఆందోళన చేస్తారన్న సమాచారంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. ఇక పరీక్ష వాయిదా వేసినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏపీపీఎస్సీ సెక్రటరీ.
పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఎంతో అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి శాలువ కప్పి సన్మానం చేశారు ఆలయ కమిటీ సభ్యులు. ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు పాల్గొన్నారు. గద్వాల మండలం పిల్లిగుండ్ల కాలనీ ఈ కాలనీ పరిధిలో చిలక పంచాంగం గంగన్న అనే వ్యక్తి కుటుంబంలో వివాహ ఊరేగింపు కార్యక్రమం నిమిత్తం దాదాపు 2000 నుండి 5000 మెగావాట్స్ పవర్ కలిగిన డీజే సౌండ్ బాక్స్ పెట్టుకుని మద్యం సేవించి ఇతర మత్తు పదార్థాలు వాడకం చేస్తూ వారి ఇష్టానుసారంగా రాత్రి కాల సమయంలో గంటల తరబడి డాన్సులు చేస్తూ ప్రజలు నిద్రపోకుండా ఈ డీజే సౌండ్ అధిక శబ్ద కాలుష్యం ద్వారా ఇబ్బంది కలిగిస్తున్న వైనం, అలాగే గుండె వ్యాధి సంబంధించిన వాళ్లకు, గుండె బలహీనత కలిగిన వాళ్లకు, అప్పుడే జన్మించిన చంటి పిల్లలకు ఈ డీజే సౌండ్ అధిక శబ్ద కాలుష్యం ద్వారా వారి ప్రాణాలకు ప్రమాదం కలిగే అవకాశం ఉండొచ్చు. ఈ వివాహ కార్యక్రమంలోనూ, ఇతర పండుగల కార్యక్రమాల్లోనూ, ఇతర బహిరంగ సభల్లో, మీటింగ్ల కార్యక్రమాల్లోనూ కొన్ని వేల మెగావాట్స్ డీజే సౌండ్ అధిక శబ్ద కాలుష్యాల ద్వారా ఎంతో మంది ప్రాణాలు వదిలి చనిపోయిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి శాడిస్టు వ్యక్తుల సంతోషం, ఆనందం వారిది. కానీ ఇతరులు ఏమైపోతేనేం, ఎవరు చనిపోతేనేం, వీళ్ళకి అవసరం లేదు అనే మూర్ఖత్వంలోనే ఉండి వ్యవహరించడం జరుగుతుందని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. సంబరాలు చేసుకోవాలి, కానీ ఈ సంబరాలు శృతిమించకూడదు. కాబట్టి గ్రామాల్లో, పట్టణ కేంద్రాల్లో జరిగే ఈ డీజే సౌండ్లు అధిక శబ్ద కాలుష్యంను జిల్లా పోలీసు అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి వాళ్లపై డీజే సౌండ్ యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకుని ఈ శబ్ద కాలుష్యాన్ని అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా జహీరాబాద్ ఆర్టీసీ డిపో నుండి ప్రసిద్ద శైవ క్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమాత దేవాలయంకు ఈ నెల 25/2/2025 నుండి 28/2/2025 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు జహీరాబాద్ డిపో మేనేజర్ పిఎస్ జాకిర్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. జహీరాబాద్ బస్ స్టేషన్ నుండి జరాసంగం టెంపుల్ కి ఉదయం 6 గంటల నుండి ప్రతి 25 నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క గ్యారెంటీని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని విమర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. సిద్దిపేట జిల్లాలో ఉన్న కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా 6వ ఆదివారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కులగణన పేరుతో రాష్ట ప్రభుత్వం ఆడుతున్న డ్రామాను అన్ని వర్గాల ప్రజలు గమనిస్తున్నారని, 2014 జనాభా లెక్కల ప్రకారం ముస్లింలు మినహాయించి 51% ఉన్న బీసీల సంఖ్య కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేలో ఎలా తగ్గిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనపై ఏ ఒక్క కుల సంఘం సంతృప్తిగా లేదని, ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం తొండి మాటలు, కక్ష సాధింపు రాజకీయాలు, విమర్శలు పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. మేడిగడ్డలో చిన్న సమస్య వస్తే భూతద్దంలో పెట్టి చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో 8 మంది చనిపోయారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే కుదరదని మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే ప్రాజెక్టును నిర్మించి రైతులకు అండగా నిలబడ్డారని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కదిలిస్తే ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారో వారే చెబుతారని అన్నారు. గత బీఆర్ఎస్ హాయంలోనే కొమరవెల్లి మల్లన్న ఆలయం అభివృద్ది చెందిందని, ఆలయానికి అన్ని వర్గాల ప్రజలు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బిలో 17 ఉన్న వాళ్ళే 1 కోటి మంది ఉన్నారు. అంటే 0 to 6 కానీ 6 to 17 కానీ, అంటే అఫీషియల్ లెక్కలు, అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న అఫీషియల్ రిపోర్ట్ ప్రకారమే ఓటర్ ఎన్రోల్ కానీ 17 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే 1 కోటి మంది ఉన్నారు. కాబట్టి బీసీ జనాభా 2014% ప్రకారం తీసుకుంటే ముస్లింలకు సంబంధం లేకుండా 51% ఉంటారు. అది ఎప్పుడో 2014, ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఈ లెక్కన పోతే ఇంకా 6-7% పెరుగుతుంది. అంటే రమారమి 57-58%
ఎక్స్క్లూజివ్గా బీసీ జనాభా ఉంటుంది. గవర్నమెంట్ అన్ని తోటి మాటలు చెప్తుంది. నిన్న కూడా 56.33% బీసీ జనాభా, అది ముస్లింలను కలుపుకొని అని చెప్తుంది. కాబట్టి మీరు చేసేదేదో ప్రాపర్గా నేను ఇంకా భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు, తొందరపడవలసినటువంటి అవసరం లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ పెట్టి తీర్మానం చేస్తామని కేసీఆర్ గారు 2014లోనే తీర్మానం చేశారు. మళ్ళీ తీర్మానం చేయడం మూలాన ఒరిగేది ఏం లేదు. చట్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. 42% రిజర్వేషన్తోనే లోకల్ బాడీ ఎలక్షన్ జరగాలి. అప్పుడైతేనే మా జనాభా సాటిస్ఫై అవుతుంది. ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, రాజకీయంగా కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి చైతన్యం ఉంది. పట్టణాలు కానీ, హైదరాబాద్ కానీ, గ్రామీణ ప్రాంతంలో కానీ. కాబట్టి అది మీరు ప్రాపర్గా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మరి తప్పకుండా చేయాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. బొట్లు వదంతుల నేపథ్యంలో ప్రజలకు బాయిలర్ చికెన్ పై అవగాహన. మల్లన్నను దర్శించుకున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. జహీరాబాద్ మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. శృతి మించుతున్న డీజే సౌండ్, శబ్ద కాలుష్య సంబరాలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ. విశాఖలో గ్రూప్ 2 అభ్యర్థుల ధర్నా. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.